సంబంధించిన విషయాలు దీంట్లో ఎక్కువ మనం చూస్తాము. అపోస్తలుడైనటువంటి పౌలు ఈ పత్రికని రాయడం జరిగింది. రెండవ మిషనరీ ప్రయాణం చేస్తున్నప్పుడు అక్కడికి వెళ్ళడము, అక్కడ ఉన్నటువంటి విషయాల్లో పాల్పొందులు పొందడము, అక్కడ ఉన్నవారికి సువార్త అందించడము, ఆ సువార్త ద్వారా మరి వారు వెళ్ళినటువంటి విషయాలు, చూసినటువంటి విషయాలు, అక్కడ చెప్పబడిన విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. ప్రాముఖ్యంగా మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మొదటి రాకడ, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మొదటి రాకడ ఎంత క్రూషియల్ ఈవెంటో, అదే ప్రపంచ చరిత్రలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడ ప్రపంచ చరిత్రలో చాలా క్రూషియల్ ఈవెంట్గా ఉంటుంది. అయితే అది మాత్రమే కాకుండా ఇప్పుడు తెస్సలోనిక పత్రికని మనం చూసినప్పుడు హిస్ సెకండ్ కమింగ్ విల్ బి ద క్లైమాక్స్ ఈవెంట్ అన్నమాట. ద సెకండ్ కమింగ్ ఈవెంట్ విల్ బి ద క్లైమాక్స్ ఈవెంట్. ఎందుకు అని అంటే, మొదటి రాకడలో మనం చూసిన విషయాలు ఆయన చాలా మృదువుగా, గొర్రెల కాపరిగా, దాని తర్వాత ప్రజలను రక్షణలో నడిపించడానికి వచ్చినటువంటి వ్యక్తిగా మనం చూస్తాం. అయితే రెండో రాకడలో ఆయన మానవాళ్ళని, అంటే రక్షణ పొందినటువంటి వారిని, ఆయన అందరినీ కూడా పైకి తీసుకొని వెళ్ళి ఆయన చేసేటువంటి పరిపాలనలో భాగంగా రెండో రాకడ మనం చూస్తాం. ఇక్కడ రెండు విషయాలు ఉంటాయి ప్రాముఖ్యంగా. ఆ రెండు విషయాలు ఏంటంటే, ఒకటి ర్యాప్చర్. అంటే ర్యాప్చర్ అంటే ఏంటంటే మధ్యాకాశానికి ప్రభువారు వస్తారు, సంఘం ఎత్తపడుతుంది, మొదట జరిగేది. రెండోది ఏంటంటే ప్రభువారు భూమి మీదకి వస్తారు, దాన్ని సెకండ్ కమింగ్ అంటన్నమాట. సో ఈ రెండు విషయాలని క్రోడీకరించి అపోస్తలుడైనటువంటి పౌలు తెస్సలోనిక పత్రికకు లేదా తెస్సలోనికకు అక్కడ ఉన్నటువంటి సంఘానికి ఈ విషయాలను రాస్తూ ఉన్నాడు అన్నమాట. మొదట ఆయన వచ్చినప్పుడు ఆయన మరణము పొందడానికి వెళ్ళే టైంలో ఆయన ఒక గాడిద మీద ఎక్కి జయోత్సాహంతో ఊరేగింపుతో యెరూషలేమునకు వెళ్ళడం చూస్తాం మనం. రెండో రాకడలో ఆయన గుర్రం మీద వస్తాడన్నమాట, మేఘాల మీద వస్తాడు. చూడండి, అంటే మొదటి రాకడలో చాలా సాధువుగా సమాధానాన్ని నెలకొల్పడానికి, రక్షణను నెలకొల్పడానికి, ప్రజలు మారు మనసు పొందడానికి, పరసంబంధమైన భాగ్యాన్ని ఇవ్వడానికి మొదట రాకడలో వస్తే, ఆయన రెండో రాకడలో ఎవరైతే రక్షణ పొందారో వారిని అందరినీ కూడా తీసుకొని వెళ్ళడానికి, ఆయన రాజ్యములో నివాసము చేయడానికి, ఆయన శాశ్వతమైన రాజ్యములో ఉంచడానికి తీసుకుని వెళ్తారు. ఇంకా మనం చూస్తే అపోస్తలులు ఈ యొక్క పత్రిక రాస్తున్నప్పుడు, లేకపోతే ఇంకా పత్రికలు రెండో రాకడ సంబంధమైన పత్రికలు రాస్తున్నప్పుడు వారు చాలా థ్రిల్ అవుతూ ఉన్నారన్నమాట. అంటే థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ మాట ఇదంతా కూడా. సెకండ్ కమింగ్ అంతా కూడా ఈవెంట్స్ రాస్తున్నప్పుడు ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి. అదే సమయంలో సంఘానికి ఒక బ్లెస్సింగ్ మాట. వారికేమో ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్, మనకేమో సంఘానికేమో ఒక ప్రాముఖ్యమైన ఆశీర్వాదకరమైనటువంటి విషయాలు దీంట్లో నెలకొల్పబడి ఉన్నవి. ఇంగ్లీష్లో మొదటి తెస్సలోనిక పత్రిక నేను ఇంకా బ్యాక్గ్రౌండ్ ఇస్తాను. ఈవేళంతా కూడా ఆల్మోస్ట్ బ్యాక్గ్రౌండ్లోనే ఉంటాం మనం. దాని తర్వాత నెక్స్ట్ వీక్ నుంచి మనము వర్స్ బై వర్స్లోకి వెళ్తాం. ఈవేళంతా ఒక వచనాన్ని చూపిస్తాను చూడండి. మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయము 17వ వచనము. మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట ఉంటుంది. అదేంటనంటే, ఆ మీదట సజీవులమై నిలిచి ఉండి మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘము మీద కొనుపోబడదుము. కాగా, ఈ మాట ఇంపార్టెంట్, కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. అబ్బా, ఎంత ధన్యత అండి, ఎంత భాగ్యము, ఎంత ఆధిక్యత అంటే ప్రభుతో పాటు సదాకాలము ఆయనతో ఉండబోతున్నాము. 17వ వచనం మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకుంటే, సజీవులమై నిలిచి ఉండట మనము వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపోబడదము. ఏంటండి మీన్స్ ఏంటి? ఏరోప్లైన్స్ కాదు,
దాని తర్వాత జెట్ ప్లేన్స్ కాదు, లేకపోతే బెంచ్ కార్లు కాదు, లేకపోతే కాస్ట్లీ బస్సెస్ కాదు, ఇంక వేరే ఏమీ కాదు. కానీ దేవుడు మేఘముల మీద ఆయన రావడము, మేఘముల మీద మనల్ని తీసుకుని వెళ్ళడము. ఏం జరుగుతుందంట తర్వాత అంటే సదాకాలము ఆయనతో పాటు. ప్రపంచ చరిత్రలోనే మొదటి రాకడ ఒక క్రూషియల్ ఈవెంట్గా ఉంటే, ఒకవేళ ఈ రెండో రాకడ క్లైమాక్స్ ఈవెంట్ మాట, ఇది సమాప్తం చేయబోయేటువంటి ఈవెంట్గా మనం చూస్తాము. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు కేవలము కొన్ని డీటెయిల్స్ మాత్రమే ఇవ్వట్లేదు కానీ ఈ పత్రికలో, అంటే ప్రాఫెసీస్కి సంబంధించిన, ప్రవచనాలకు సంబంధించినటువంటి కొన్ని డీటెయిల్స్ మాత్రమే ఇవ్వట్లేదు కానీ, బట్ ఆల్సో హీ షోస్ హౌ క్రిస్టియన్ షుడ్ బి లివింగ్ డే బై డే ఇన్ ద లైట్ ఆఫ్ లార్డ్స్ రిటర్న్. చాలా ఇంపార్టెంట్ అండి. అపోస్తలుడైనటువంటి పౌలు కేవలము కొన్ని డీటెయిల్స్ మాత్రమే ఈ పత్రికలో ఇవ్వట్లేదు కానీ ఏమిస్తున్నాడు అని అంటే, ఒక క్రైస్తవుడు అనుదినము జీవించవలసినటువంటి తన జీవన శైలి, జీవితము కూడా ఏం చేయాలి అని అంటే, ఇన్ ద లైట్ ఆఫ్ క్రైస్ట్ రిటర్న్, అంటే యేసు క్రీస్తు ప్రభువారు వచ్చేటువంటి రాకడ లేదా రెండో రాకడ అనుగుణంగా వారి జీవితాలను అనుభవిస్తూ ముందుకి సాగాలి అనేటువంటి విషయాల్ని ఈ యొక్క గ్రంథములో పొందుపరిచినటువంటి పౌలుని మనం జ్ఞాపకం చేసుకుంటాము. ఇంకా ద సిటీ ఆఫ్ తెస్సలోనికా, అంటే ఆ పట్టణం, తెస్సలోనికా పట్టణానికి సంబంధించినటువంటి కొన్ని డీటెయిల్స్ మనం చూస్తాం. ఇది మొదట అంటే ప్రాముఖ్యంగా మాసిదోనియా ఆ ప్రాంతంలో ఈ తెస్సలోనికా అనేటువంటిది క్యాపిటల్గా మనం చూస్తామంట. ఆ ప్రాంతం అంతట్లో కూడా ఫిలిప్పి, దాని బెరయా, ఈ ప్రాంతాలు కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ మాసిదోనియా అనేటువంటి ప్రాంతంలో తెస్సలోనికా క్యాపిటల్గా ఉంటుంది. ఒరిజినల్ నేమ్ ఇంతకుముందు ఏముండేదంటే, తెస్సలోనికా కంటే ముందు ఏముండేదంటే థెర్మే అనేటువంటి పేరు ఉండేది. దీనికి థెర్మే అనేటువంటి పేరు ఉండేది. దాని తర్వాత సిలికోనియా అనేటువంటి పేరు కూడా ఉండేది. ఇది అయితే ఏమైందంటే 315 BCలో, అంటే 315 BCలో కసందర్ అనేటువంటి రాజు, కింగ్ ఏం చేశాడంటే, తన భార్య పేరు తెస్సలోనికా. కసందర్ అనేటువంటి కింగ్ అప్పుడు పరిపాలన చేస్తున్నటువంటి రాజుల్లో ఆ రాజు తన భార్య పేరు ఏంటంటే తెస్సలోనికా. ఆ భార్య చనిపోయిన తర్వాత ఆ ప్రాంతానికి ఏం పేరు పెట్టాడంటే, ఈ థెర్మే లేదంటే సిలికాన్ అనేటువంటి పేర్లు తీసేసి ఏం చేశాడు అని అంటే, ఆయన తెస్సలోనికా తన భార్య పేరే ఈ పట్టణానికి పెట్టాడు 315 BCలో. ఇది ఇంకా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే, అక్కడ ఒక పెద్ద సీపోర్ట్ ఉంది తెస్సలోనికా పట్టణంలో. సీపోర్ట్ ఎప్పుడు కూడా సిగ్నిఫికెన్స్ ఏంటి అని అంటే, వర్తకాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. అంటే సీ మీద వచ్చేటువంటి విషయాల్లో అన్ని చక్కటి గూడ్స్ అన్నీ కూడా వేసుకొని వస్తూ ఉంటారు, సామాగ్రి వేసుకొని వస్తారు. అక్కడ పెట్టడము, ఎగుమతి దిగుమతి ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటుంది సీపోర్టు. దాని తర్వాత మిలిటరీ రూట్ కూడా ఉంది దీనికి, ఈ తెస్సలోనికాకి. ఏంటి ఎక్కడి నుంచి అంటే, డైరెక్ట్గా రోమ్ నుంచి ఆసియా మైనర్ వరకు కూడా ఇది ఒక మంచి హైవే రూట్ ఉంది దీనికి. అంటే ఎక్కువ మంది మిలిటరీ రూటు, దాని తర్వాత ఈ ట్రేడ్ రూటు, దాని తర్వాత బిజినెస్, ఇవన్నీ కూడా సీపోర్టు ఇవన్నీ ఉండడం వల్ల ఏమైందంటే చాలా పాపులర్ ప్రాంతముగా అది కొంతకాలంలోనే, అనతి కాలంలోనే అభివృద్ధి అయిపోయింది. ఇది అక్కడ ఉన్నటువంటి రిలీజన్, అంటే వారు అక్కడ ఏమి మత విశ్వాసాన్ని నమ్ముతూ ఉంటారంటే, ఎక్కువ శాతము విగ్రహారాధనే ఎక్కువ పూజ చేస్తారు, విగ్రహారాధన నమ్ముతూ ఉంటారు. కొంతమంది యూదులు కూడా ఉన్నారు, అంటే ప్రాస్లైట్స్, అంటే వేరే ప్రాంతం నుంచి వచ్చి సెటిల్ అయిపోయినటువంటి యూదులు కూడా ఆ ప్రాంతంలో ఉన్నారు. అపోస్తల కార్యాలు మనం 17 అధ్యాయంలోకి వెళ్ళినప్పుడు అక్కడ చూస్తాము. అంటే ఐడోలిటరీ కామన్ రిలీజను, దాని తర్వాత యూదా మతము కూడా కొంత వేరే ప్రాంతం నుంచి వచ్చినటువంటి యూదులు కూడా ఆ ప్రాంతంలో నివసించేటువంటి వారు. సో దానివల్ల ఇది బాగా విగ్రహారాధన సంబంధం అయిపోయింది. యూదా మత సంబంధమైనటువంటి విషయాలు దీంట్లోకి వచ్చేసినాయి. దీంట్లోకి వచ్చినటువంటి విషయాలు అన్నమాట. అక్కడ మనం అందుకని ఒకసారి అపోస్తల కార్యాల్లోకి వెళ్ళాలి. అంటే దీనికి కొంచెం బ్యాక్గ్రౌండ్ మనము బాగా చూడాలి అని అంటే, అపోస్తల కార్యాలు 17 అధ్యాయం దగ్గరికి మనం ఒకసారి వెళ్తే మనకు అర్థమవుతుంది. 16 అధ్యాయం దగ్గరికి వచ్చినప్పుడు
16 అధ్యాయంలో వారు దెర్బేకును లొస్త్రాకును వచ్చును, అక్కడ నుండి తిమోతి అని ఒక శిష్యుడు ఉండేను. 16 అధ్యాయం మొదటి వచ్చును. అక్కడ నుంచి వాళ్ళు అంతా మూవ్ అవుతూ వస్తున్నారన్నమాట. విశ్రాంతి దినములో వారు కొంత దినములు మాట్లాడుతూ ఉన్నారు అన్నట్టు విషయాలు 11 అధ్యాయం 12, 13, 14, 16 అధ్యాయము 11, 12, 13 అధ్యాయాల వచనాల్లో మనం చూస్తాం. ఇంకా 17 అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికల్లా మనకి ఈ తెస్సలోనికకి కాంటెక్స్ట్ మనం అక్కడే చూస్తాం. ఈ తెస్సలోనిక కాంటెక్స్ట్ అక్కడ చూసేటువంటి విషయాలు ఏంటంటే, వారు చూడండి 17 అధ్యాయము మొదటి వచనం, వారు అంపిఫోలి అపోలోనియా పట్టణముల మీదుగా వెళ్ళి తెస్సలోనికకు వచ్చిరి. వారు ఇంతకు చెప్పిన ప్రకారంగా ఈ సెకండ్ మిషనరీ జర్నీలో వారు ఒక్కొక్క ప్రాంతాన్ని దర్శించుకుంటూ అక్కడ సువార్త చేసుకుంటూ వారితోటి మాట్లాడుతూ అవసరమైతే అక్కడ చిన్న సంఘాన్ని ప్రారంభించి ముందుకు వెళ్తూ ఉన్నారన్నమాట. ఒక్కొక్క ప్రాంతం వెళ్తూ ఉన్నారు. అయితే వారు అపోలోనియా పట్టణముల మీదుగా వెళ్ళి తెస్సలోనికకు వచ్చిరి. అపోలోనియా పట్టణముల్లో యూదా సంబంధమైనటువంటి విషయాలు యూదా భక్తులు ఎవరు లేకపోవడం వల్ల సమాజ మందిరాలు ఏమీ లేవు అక్కడ. అందుకని వారు పాస్ ఆన్ చేసుకుని తెస్సలోనికకు వచ్చారు. ఎందుకంటే తెస్సలోనికలో ఇంతకుముందు చెప్పిన ప్రకారంగా కొంతమంది యూదులు వారు వలస వచ్చి ఇక్కడ స్థిరమైనటువంటి నివాసం ఏర్పరచుకుని అక్కడ సమాజ మందిరం ఉందన్నమాట. సో ఎప్పుడైతే పౌలు ఈ తెస్సలోనిక పట్టణము సీ రూటు, దాని తర్వాత హైవే రూటు ఇవన్నీ చూసిన తర్వాత అక్కడ ఆగిపోయినట్లుగా మనం చూస్తాం. 2వ వచనం చూడండి, గనుక పౌలు తన వాడుక చొప్పున 17 అధ్యాయం అపోస్తలుల కార్యాలు 2వ వచనం, గనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్ళి క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట ఆవశ్యకమనియు నేను మీకు ప్రవచనము చేయు యేసే క్రీస్తై ఉన్నాడనియు లేఖనముల నుండి దృష్టాంతములను విప్పి చెప్పెను. చూడండి, అంటే ఆయన వాడుక చొప్పున ఆయన ఏం చేస్తున్నాడు అని అంటే, ఆయన సమాజ మందిరంలోకి వెళ్ళి తన వాడుక చొప్పున ఏం చేస్తున్నాడు అని అంటే చక్కగా వారికి వాక్యాన్ని వివరిస్తూ ఉన్నాడు. వారికి వాక్యాన్ని వివరిస్తూ ఏం చేస్తున్నాడు, ఇంకొక 2 వచనాలు చదివి నేను ముందుకెళ్తాను చూడండి. అక్కడ నేను నీకు ప్రచురము చేయి యేసే క్రీస్తు ఉన్నాడని లేఖనముల నుండి దృష్టాంతం నెత్తి విప్పి చెప్పెను. 4వ వచనం, వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. వారిలో ఘనత గల స్త్రీలలో అనేకులను ఒప్పుకొని సౌలుతోనూ శీలతోనూ కలుసుకొనిరి. ఈ మాటలు మనం చూస్తున్నప్పుడు ఆయన ఎంత చక్కటి విషయాలు జ్ఞాపకం చేస్తున్నారంటే, రీజన్డ్ విత్ దెమ్ రిగార్డింగ్, దేని గురించి రీజన్ చేస్తున్నారు అని అంటే, క్రైస్ట్ ద ప్రామిస్డ్ మెస్సియా గురించి ఆయన రీజనింగ్ చేస్తున్నాడు. అంటే యేసే క్రీస్తై ఉన్నాడు, మీరు ఏ క్రీస్తునైతే మీరు మెస్సియాగా మీరు వెయిట్ చేస్తున్నారో సమాజ మందిరంలో, మీరు ఏ మెస్సియా గురించి అయితే వెయిట్ చేస్తున్నారో, క్రీస్తు గురించి మీరు వెయిట్ చేస్తున్నారో ఆ క్రీస్తే యేసై ఉన్నాడు అని చెప్తున్నాడు. రీజనింగ్ చేస్తున్నాడు. క్రైస్ట్ ఈజ్ ద ప్రామిస్డ్ మెస్సియా, ద రిడీమర్ అని చెప్తున్నాడు. ఒకటి. రెండోది ఏం చెప్తున్నాడంటే, క్రైస్ట్ హ్యాస్ టు రైజ్ ఫ్రమ్ ద డెడ్. చూడండి, క్రీస్తు మృతులలో నుండి లేచుట అవశ్యమని, క్రీస్తు మృతులలో నుండి లేచుట అవశ్యమని వారు ఆయనతోటి పౌలు వారితో మాట్లాడుతున్నాడు. మూడోది రీజనింగ్ ఏం చేస్తున్నాడు చూడండి. మూడోది, ద జీసస్ హూమ్ హీ ప్రీచ్డ్ వాజ్ ద క్రైస్ట్. అదే మీరు అయితే క్రీస్తు గురించి మీరు చూస్తున్నారో ఆ క్రీస్తే యేసు, క్రీస్తై ఉన్నాడని నేను మీకు ప్రచురం చేయు యేసే క్రీస్తై ఉన్నాడు. యేసు గురించి అయితే మీరు వెయిట్ చేస్తున్నారో. చూడండి, అంటే తెస్సలోనికాలో జరిగినటువంటి ఈ ఫస్ట్ ఈవెంట్ చాలా క్రూషియల్ ఈవెంట్. ఇక్కడ చాలా కన్వర్షన్కి దారితీసింది. ఈయన చెప్పేటువంటి గాస్పెల్, ఈయన చెప్పేటువంటి యేసుక్రీస్తు యొక్క ప్రచారము లేకపోతే ప్రీచింగ్ ఆఫ్ క్రైస్ట్ మనం చూస్తే అక్కడ ఇది ఒక పెద్ద విప్లవాత్మకమైనటువంటి సంఘము ఆరంభం అవడానికి కారణమయ్యింది. కిందకు వెళ్తే 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. 4వ వచనంలో మనం చూస్తే వారిలో కొందరు భక్తి గల ఘనత కలిగిన స్త్రీలు ఉన్నారు. ఎవరెవరున్నారు చూడండి. అక్కడ 17వ అధ్యాయము అపోస్తలుల కార్యం 4వ వచనం. ఇమ్మీడియట్ రెస్పాన్స్ ఏంటంటే ఆఫ్టర్ ప్రీచింగ్ ద గాస్పెల్, వాట్ ఈస్ ద ఇమ్మీడియట్ రెస్పాన్స్ ఆఫ్టర్ ప్రీచింగ్ ద గాస్పెల్ ఏంటంటే, సమ్ జూస్ వేర్ కన్వర్టెడ్. కొంతమంది యూదులు అక్కడ చూస్తే 4వ వచనం దగ్గర నుంచి మనం చూస్తే వారిలో కొందరు భక్తి పరులను, గ్రీసు దేశస్తులో చాలామంది ఘనత గల స్త్రీలు అనేకులను ఒప్పుకొని పౌలును శీలతోనూ కలుసుకొనిరి. వాట్ ఈస్ ద రీజన్ ఏంటంటే,
రీజనింగ్ రిగార్డింగ్ ఏం చేశాడంటే 3 విషయాలు చూపించాడు యేసుక్రీస్తు ప్రభువారి గురించి సమాజ మందిరాల్లో. వెంటనే వారు రెస్పాన్స్ ఏంటనంటే, ఇమ్మీడియట్ రిజల్ట్స్ ఏంటనంటే, పాల్ మినిస్ట్రీలో సమ్ జ్యూస్ వేర్ కన్వర్టెడ్. దాని తర్వాత అక్కడ ఇంకా ఉంది, అదే వచనంలో 5వ వచనంలో, ఏ గ్రేట్ మల్టిట్యూడ్ ఆఫ్ డివోటెడ్ టు ద గ్రీక్స్ బిలీవ్డ్ అన్నమాట. అంటే గ్రీకులు అంటే గ్రీసు దేశస్తులు చాలామంది రక్షణలోకి వచ్చేసారంట. ఇంకేముందంటే, సబ్స్టాన్షియల్ నెంబర్ ఆఫ్ లీడింగ్ ఉమెన్ బిలీవ్డ్. చాలామంది ఘనత కలిగిన స్త్రీలలో అనేకులు ఒప్పుకున్నారంట. చూడండి, అంటే సువార్త ఎప్పుడైతే వ్యాప్తి చేశాడో పౌలు, మిషనరీ జర్నీలో వచ్చాడు, సమాజ మందిరంలోకి వెళ్ళాడు, యేసే క్రీస్తు అయి ఉన్నాడని ప్రచురం చేశాడు. అక్కడ ఉన్నటువంటి వారు యూదులు రక్షణలోకి వచ్చారు, చాలామంది వచ్చారు, ఘనత కలిగిన స్త్రీలు రక్షణలోకి వచ్చారు. ఇంకేమొచ్చారంటే, ద జ్యూస్ హూ రిజెక్టెడ్ పాల్స్ మెసేజ్ స్టిర్డ్ అప్ డే రయాట్. అంటే అక్కడ అదే ఉంది కదా మనకి, అనేకులు ఒప్పుకొని పౌలును శీలలతో కలుసుకుంటే, అయితే 5వ వచనంలో, యూదులను మత్సరపడి పని పాటలు లేక తిరుగు కొందరు దుష్టులను వెంట పెట్టుకుని గుంపులు కూడి పట్టణమెల్లా అల్లరి చేయించు యాసోను ఇంటి మీదకి వారిని జనులను సభ ఎదుటికి తీసుకుని వచ్చిరి. సువార్త ప్రకటన యూదులను రక్షణలోకి నడిపించింది. సువార్త ప్రకటన ఘనత గలగా స్త్రీలను రక్షణలోకి నడిపించింది, అనేకులను రక్షణలోకి నడిపించింది. అదే సమయంలో సువార్త ఏం చేసిందనంటే, పౌలు మీద తిరుగుబాటు చేసే ఒక గుంపును కూడా అక్కడ నిర్మాణం జరిగిపోయింది. చూసారండి ఇక్కడ ఈ మాట. ఇక్కడ ఇంకా మాట చూస్తే 17వ అధ్యాయము, అదే 17వ అధ్యాయము 4వ, మనం ఇందా చదివిన 5వ మాటలు చూస్తే, యాసోను ఇంటి వారు కూడా రక్షణ పొందేశారు అప్పటికే. అందుకనే యాసోను ఇంట్లో వాళ్ళు ఉండడము, వాళ్ళు అక్కడి నుంచి సువార్త వ్యాప్తి చేయడం జరుగుతుంది. అది 17:4. దాని తర్వాత అపోస్తల కార్యాలు 19:29 మనం చూస్తే, అపోస్తల కార్యాలు 19:29 ఒకసారి నేనే చదువుతున్నాను చూడండి. 19వ అధ్యాయము 29వ వచనము చూస్తే, పట్టణము బహు గలిబిలిగా ఉండెను, మరియు వారు పౌలుతో ప్రయాణమై వచ్చి మాసిదోనియా వారైన గాయిను అరిస్తార్కును పట్టుకొని దొమ్మిగా నాటకశాలలో చెరబడిరి. అంటే గాయి అరిస్తార్కు కూడా వీరితో ఉన్నవారు ఈ శ్రమలను తట్టుకోవడానికి, రక్షణ పొందడము, శ్రమలను తట్టుకునేటువంటి ప్రక్రియలో పౌలు వారిని టీచింగ్ చేసి నడిపించాడు అన్నమాట. చూసారండి ఇది. అంటే ఈ 19:24లో చూస్తే గాయిని మనం చూస్తున్నాము, దాని తర్వాత అరిస్తార్కు చూస్తున్నాము, దాని తర్వాత 24వ వచనం, మనం 20వ అధ్యాయం 4వ వచనం చూస్తే, మరియు పుర్రు కుమారుడును బెరయా పట్టణస్థుడైన సోపెత్రును తెసలోనికాలో అరిస్తార్కును సెకుందును దెర్బే పట్టణస్థులైన గాయిను తిమోతిను ఆసియా దేశస్థులైన తుకికు త్రోఫీ మును అతనితో కూడా వచ్చిరి. చూసారండి, వీళ్ళు వండర్ఫుల్ మినిస్ట్రీ చేశారండి అక్కడ, వండర్ఫుల్ మినిస్ట్రీ. అందుకే నేను 20వ అధ్యాయం 4వ వచనం నేను మళ్ళీ చదువుతున్నాను చూడండి. మరియు పుర్రు కుమారుడగును బెరయా పట్టణస్థుడైన సోపత్రును తెసలోనికాలో అరిస్తార్కును సెకుందును దెర్బే పట్టణస్థులైన గాయిను తిమోతియు ఆసియా దేశస్థులైన తుకికును త్రోఫిదును అతనితో కూడా వచ్చిరు. చిన్న పరిచర్య. ఒక విధంగా చెప్పాలంటే అక్కడ ఏం రాసి ఉన్నదంటే, 3 వారాలు తెసలోనిక సమాజ మందిరములో వారు వాక్యాన్ని బోధించినట్లుగా మనము చూస్తాము. చిన్న పరిచర్య అంటే, ఇన్ ద సెన్స్ చిన్న పరిచర్య నా మీనింగ్ ఏంటంటే, దేవుని సువార్త చిన్నదైనా పెద్దదైనా అది దేవునిది. అది చిన్నగా చేసినా పెద్దగా చేసినా అది దేవునిది. దేవుడు కార్యాలు జరిగించేటువంటి వాడు. ఒక వ్యక్తి ఈల్డ్ అయ్యి సువార్త వ్యాప్తి కొరకు తన జీవితాన్ని ఫనంగా పెట్టి సువార్త దండయాత్రలు చేస్తూ ఉంటుంటే, ఆయా పట్టణస్థుల్లో ఉన్నటువంటి వారు అనేక మంది రక్షించబడుతున్నారు. చూసారండి, ద రిజల్ట్స్ ఆఫ్ పాల్స్ మినిస్ట్రీ ఏంటంటే ఇది జరుగుతుంది. ఇంకా లాస్ట్లో ఏంటంటే, రిజల్ట్స్లో ఏమో ఇమ్మీడియట్ రిజల్ట్స్ ఏంటంటే, పాల్ వాజ్ ఫోర్స్డ్ టు లీవ్ ద సిటీ. అంతే. లాస్ట్ ఏంటంటే, ఒకటి సమ్ జ్యూస్ వేర్ కన్వర్టెడ్, గ్రేట్ మల్టిట్యూడ్ వర్ డివోటెడ్. దాని తర్వాత గ్రేట్ ఘనత కలిగిన స్త్రీలు కొంతమంది వచ్చారు, యూదులు రిజెక్ట్ చేశారు. దాని తర్వాత జాసను, గాయిసు, అరిస్తారసు, ఈ పేర్లన్నీ మనం చూసిన వాళ్ళందరూ కూడా రక్షణ పొందడము, వారితో పాటు పరిచర్యలో పాల్పొందులు పొందడము జరుగుతుంటే, ఇక్కడ జరిగినటువంటి తెస్సలోనికాలో ఏం జరిగిందనంటే, పౌలుని అక్కడ ఉండకుండా వారు ఆ యొక్క నుంచి వెలుపలకి తోసివేసేశారు, గెంటేశారు. పౌలు వెళ్ళిపోయాడు. పౌలు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సంఘానికి సంబంధించినటువంటి సమాచారము ఆయన ఏం చేస్తున్నాడంటే తీసుకుంటూ వస్తున్నాడు, వదిలిపెట్టేలేదు. సువార్త చెప్పేసి శ్రమ వచ్చింది,
కష్టం వచ్చింది, నన్ను గెంటేశారు అక్కడి నుంచి, సో నేను వారి గురించి నేను ఇంకా ఆలోచన చేయవలసిన అవసరం లేదు అని అనుకోలేదు. కానీ ఏం చేస్తున్నాడంటే మళ్ళీ లేటర్, అంటే అక్కడికి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆయన పరిచర్య చేసుకుంటూ గ్రామాలు తిరుగుతూ వెళ్ళిపోతా ఉన్నాడు. వెళ్ళిపోయినా సరే ఈ తెస్సలోనికా సంఘం పట్ల ఆయనకి ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన ఆయనకు ఉంది. ఆ ప్రత్యేకమైనటువంటి ఆలోచన ఏంటంటే మొదటిది చూడండి, లేటర్ కాంటాక్ట్స్ విత్ ద తెస్సలోనికన్ చర్చ్. అంటే ఆయనకున్నటువంటి కాంటాక్ట్స్ ఏంటంటే తిరిగి తర్వాత ఏముందనంటే ట్వైస్ పాల్ వాజ్ 2 సార్లు పౌలు మళ్ళీ విజిట్ చేయాలనేటువంటి ప్రయత్నం చేసినట్టుగా మనం చూస్తాం వెళ్ళిపోయిన తర్వాత కూడా. అంటే అది ఎక్కడ రాస్తున్నాడు చూడండి, మొదటి తెస్సలోనికా పత్రికలో ఈ మాటలు రాస్తూ ఉంటాడు. మొదటి తెస్సలోనికా పత్రిక 2వ అధ్యాయము 17-18 వచనాల్లో మనం చూస్తాం ఈ మాటలు. సహోదరులారా, మేము శరీరమును బట్టి కొద్ది కాలము మిమ్మల్ని ఎడబాసి ఉన్నను, మనస్సును బట్టి మీ దగ్గర ఉండి మిగుల ఆపేక్షతో మీ ముఖము చూడవలనని మరి ఎక్కువగా ప్రయత్నము చేసితిమి. వాట్ ఎ వండర్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్. ఏంటండి ఈ మాట చూసారు ఎంత సవాల్కరంగా ఉందో. ఆ ప్రాంతం నుంచి అక్కడ ఉన్నటువంటి యూదులు మత్సరపడి గలిబిలి చేసి వాళ్ళని కొట్టి లేకపోతే సంథింగ్ చేసి ఏం చేశారంటే ఆ పట్టణం నుంచి బయటికి గెంటేస్తే పౌలు ఏం చేస్తున్నాడు అనంటే ఈ పత్రిక రాస్తున్నప్పుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, అయ్యా మిమ్మల్ని నేను చూడాలనుకున్నాను, 17-18 వచనాలు, మరి ఎక్కువగా ప్రయత్నం చేసిని మిగుల ఆపేక్షతో మీ ముఖము చూడవలనని మరి ఎక్కువగా ప్రయత్నం చేసింది, కాబట్టి మేము మీ వద్దకు రావాలి అని ఇంటిమి. పౌలను నేను పలుమార్లు రావాలని ఇంటిని కానీ సాతాను మమ్మను అభ్యంతరపరిచెను. 17 and 18 verses. He want to visit again. He want to encourage the believers again. He want to see their faces, how they are in the faith. స్వార్థ చెప్పిన తర్వాత వారు ఎలా ఉన్నారు, వారు అక్కడ ఉండకపోయినా సరే ఏం చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు అనంటే వారి పట్ల ఆపేక్ష కలిగి ఉంటా ఉన్నాడు. తెస్సలోనికా సంఘాన్ని దేవుడు బైబిల్లో రాయించడానికి గల కారణాలు ఇవన్నీ కారణాలు అన్నమాట. ఎంత భారంతో ఆయన పనిచేశాడు, ఎంత కన్నీటితోటి ఆయన పనిచేశాడు, ఎంత వేదనతోటి అక్కడ పనిచేశాడు. శ్రమల మధ్యలో, ఇరుకుల మధ్యలో, పరిస్థితులు అనానుకూలంగా ఉన్నప్పుడు ఆయన తన పనిని చేసుకుని వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆయన వారిని చూడాలని ఆపేక్ష కలిగిన వాడుగా మనం చూస్తున్నాం. ఇది మొదటిది. అంటే లేటర్ కాంటాక్ట్స్లో మనం చూస్తే మొదటిది ఏంటంటే హీ వాంట్ టు సీ దేర్ ఫేసెస్, హీ వాంట్ టు కమ్ అగైన్ అని చూపిస్తున్నాడు. రెండోది ఏంటంటే హీ సెంట్ తిమోతి టు మినిస్ట్రీ ఇన్ హిస్ ప్లేస్. నన్నైతే పంపించేశారు, ఇంకా అక్కడితోటి మనకు సంబంధం లేదు అని అనుకోకుండా ఏం చేస్తున్నాడంటే తిమోతిని పంపిస్తున్నాడు అనమాట అక్కడికి. చూడండి ఆ వచనం మనం మొదటి తెస్సలోనికా పత్రిక 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఇదంతా బ్యాక్గ్రౌండ్. అంటే మనకి ఈ బుక్లోకి వెళ్ళే ముందు ఈ బ్యాక్గ్రౌండ్ మనకి ఉంటే మన మైండ్ అంతా దేనితోటి మనం ఎలా ఉంది అనేటువంటి విషయాలు మనం చూస్తూ ఉంటుంటే చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది ఏం జరుగుతుంది అనేటువంటి విషయము. 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు. 3వ అధ్యాయం, కాబట్టి ఇక సహింపజాలక ఏథెన్స్లో మేమెంతటినైనను ఉండుట మంచిదని ఎంచి ఈ శ్రమ వలన ఎవడును కదిలింపబడకుండానట్లు మిమ్మును స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమై మిమ్మును హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడునైన తిమోతిని పంపితిమి. వాట్ ఎ వండర్ఫుల్ అండి. వాట్ ఎ ఈవెంట్స్. అంటే ఇక్కడ జస్ట్ వాళ్ళు కొట్టి పంపించేసినంత మాత్రాన వాళ్ళతోటి కనెక్షన్ పోగొట్టుకోవట్లేదు పౌలు. అంటే కొట్టింది వేరే వాళ్ళు, అక్కడ విశ్వాసులు ఉన్నారు. వాళ్ళు ఆ విశ్వాసుల పట్ల ఆయనకున్నటువంటి ప్రణాళికని ఇక్కడ తెస్సలోనికా పత్రికలో మనం చూస్తుంటే విడిచిపెట్టేయకుండా ఏం చేస్తున్నాడంటే తిమోతిని పంపిస్తున్నాడు అన్నమాట అక్కడికి. అయ్యా తిమోతి, నువ్వు అక్కడికి వెళ్ళాలి. ఎక్కడి నుంచి వెళ్ళాలి? అక్కడ చూసారా మాట, ఏథెన్స్లో మేము ఎంతటిగానైనా ఉండుటకు మంచిదని ఎంచి మా శ్రమల వలన ఎవడును కదిలింపబడకుండానట్లు మిమ్మును స్థిరపరచుటకు. అంటే మాకు ఎన్ని శ్రమలు ఉన్నప్పటికీ కూడా, ఈ మాట చాలా ప్రాముఖ్యమైన మాట అండి. చాలామంది విశ్వాసులైనటువంటి మనము కొంత శ్రమ వస్తే తట్టుకోలేనటువంటి పరిస్థితులు అయిపోతున్నాయి ఈ దినాలలో. కొంచెము కదలికలు వస్తూ ఉంటుంటే తట్టుకోలేనటువంటి పరిస్థితులు అయిపోతున్నాయి ఈ దినాలలో. పక్కన వాళ్ళ సంగతి మాకెందుకండి, ముందు మా పరిస్థితులే బాగోలేదు అనేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి కాలమానంలో ఉన్నాం మనం ఇప్పుడు. కానీ పౌలుకున్నటువంటి కన్సర్న్ ఏంటంటే ఆయన ఏమంటున్నాడో చూడండి, కాబట్టి ఇక సహింపజాలక ఏథెన్స్లో మేమెంతటినైనాను ఉండుటకు
ఉండుటకు మంచిదని ఎంచి ఈ శ్రమల వలన ఎవడునూ కదిలింపబడకుండానట్లు మిమ్మును స్థిరపరచుటకు. ఇలాంటి శ్రమలలో మీరు కదిలించబడాది, మీరెవరు కదిలించబడకుండా ఉండాలంటే నేనేం చేస్తున్నానంటే తిమోతిని మీ దగ్గరికి పంపిస్తున్నాను. తిమోతి వచ్చి ఏం చేస్తున్నాడంటే అక్కడ ఫామ్ అయినటువంటి ఇన్ఫాంట్ చర్చ్ అంటాం, లేదంటే అంటే చాలా ప్రాథమికంగా అంటే చాలా చిన్న సంఘము, అప్పుడే ఆవిర్భమైనటువంటి సంఘము, అప్పుడే పుట్టినటువంటి సంఘము తిమోతి వచ్చి కొంచెం బలపరుస్తూ ఉన్నాడు అన్నమాట. ఇప్పుడు అదే మనకి మొదటి 2 వచనాల్లో మనం చూస్తున్నాం, తిమోతిని సువార్త విషయమై ఎవడు కదిలింపబడకుండా మిమ్మల్ని స్థిరపరచుటకు, మీ విశ్వాసం విషయమై మిమ్మల్ని హెచ్చరించుటకును. చూడండి, మిమ్మల్ని కదిలించకుండా ఉండడానికి శ్రమలలో హెచ్చరించడానికి, దాని తర్వాత మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడైన తిమోతిని పంపితిమి. ఇంకేముంది అక్కడ, మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిని కదా. ఏంటండి, న్యూ టెస్ట్మెంట్ చర్చ్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ టీచింగ్ ఏంటంటే శ్రమ అనుభవించడము. ఇప్పుడు ప్రజెంట్ డేలో ఉన్నటువంటి చర్చెస్ చూస్తూ ఉంటే బ్లెస్సింగ్స్, దాని తర్వాత ప్రాస్పెరిటీ, దాని తర్వాత మనీ మేకింగు, దాని తర్వాత మనీ గివింగు, దాని తర్వాత కార్లు, బంగళాలు, ఈ టీచింగ్ ఉంది. కానీ ఎర్లీ డేస్లో ఆయన మళ్ళీ రిమెంబర్ చేస్తున్నాడు. పౌలు ఏమని రిమెంబర్ చేస్తున్నాడంటే, అయ్యా నేను మీతో ఉన్నప్పుడు నేను మీకు ఏం చెప్పాను, నేను ఏం చెప్పానో తెలుసా మీకు, మనము శ్రమ అనుభవించాలి, దాని తర్వాత మనము శ్రమను అనుభవించవలసిందని మీతో ముందుగా చెప్పింది కదా, అలాగే జరిగినది. ఇది మీకును తెలియను. అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమించబడిన వారమని మీరు ఎరుగుదురు. We are appointed to persecute, to have trials. శ్రమలు అనుభవించడానికి దేవుడు నిన్ను పిలిచాడు అనేటువంటిది నేను అక్కడ ఉన్నప్పుడే చెప్పాను కదా అని అంటున్నాడు అన్నమాట. ఇంకేముందంటే లేటర్ కాంటాక్ట్స్లో చూస్తే 2 పత్రికలు రాశాడు వాళ్ళకి, మొదటి పత్రిక, 2వ పత్రిక. అంటే ఖాళీగా లేడు ఆయన ఏమని, అంటే వేరే పని చేస్తున్నాడు, వేరే పని చేస్తూ సువార్త వ్యాప్తి చేస్తూ కూడా వారి గురించిన ఆలోచన ఉంది, వారి మీద కన్సర్న్ ఉంది, వారి ముఖం చూడాలని ఆశ ఉంది. అంత మాత్రమే కాక తిమోతిని పంపించాడు, తిమోతిని పంపించి బలపరచడానికి, హెచ్చరించడానికి పంపించాడు. ఇంకేం చేశాడు అంటే మొదటి పత్రిక రాశాడు, 2వ పత్రిక రాశాడు. మొదటి పత్రిక రాశాడు, 2వ పత్రిక రాశాడు. ఇంకేం చేశాడు చూస్తే అపోస్తల కార్యాలు 20వ అధ్యాయంలో మనం చూస్తే ద అపోస్టల్ మేడ్ అట్లీస్ట్ 2 other visits to the area on his 3rd missionary journey. ఓ వాట్ ఏ వండర్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్. ఒక ప్రాంతం పట్ల, ఒక సంఘం పట్ల, ఒక సేవకుడికి లేకపోతే ఒక పరిచారకుడికి ఎంతటి భారాన్ని మనం చూస్తున్నాము. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయము మొదటి 4 వచనాలు నేనే చదువుతున్నాను చూడండి ఒకసారి. అంటే అంత చదవను కానీ నేను కొన్ని విషయాలు చూపిస్తాను. ఆ అల్లరి అణిగిన తర్వాత పౌలు శిష్యులను తన యొద్దకు పిలుపునంపించి హెచ్చరించిన మీదట వారి యొద్ద సెలవు పుచ్చుకొని మాసిదోనియాకు వెళ్ళుటకు బయలుదేరెను. అపోస్తల కార్యాలు 21వ వచనం. అపోస్తల కార్యాలు 21వ వచనం ఏంటది అని అంటే చాలా అద్భుతమైన విషయం ఏంటంటే ఈ 20వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికల్లా 3rd మిషనరీ జర్నీకి వచ్చాడు. అప్పటికే ఫస్ట్ మిషనరీ జర్నీ, సెకండ్ మిషనరీ జర్నీలో ఫస్ట్ విజిట్ చేసేసాడు. సెకండ్ మిషనరీ జర్నీలో మనం చూస్తే ఆ విషయాలు మనం చూస్తే అద్భుతమైనటువంటి విషయాలు 3వ మిషనరీ జర్నీలో ఏం చూస్తున్నామనంటే అక్కడ మళ్ళీ ఆ అల్లరి అణిగిన తర్వాత పౌలు శీలను తన యొద్దకు పిలువనంపించి హెచ్చరించి మీదట వారి యొద్ద సెలవు పుచ్చుకొని మాసిదోనియాకు వెళ్ళుటకు బయలుదేరాను. He went again. Second time he visited. సో అక్కడి నుంచి వెళ్ళిపోయినంత మాత్రాన విడిచిపెట్టేయకుండా వారి పట్ల చక్కటి కన్సర్న్ ఉన్నటువంటి ఒక సేవకుడిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠం ఏంటంటే మనము ఎలా ఉన్నాము, మనం ఎవరినైనా నడిపించిన తర్వాత పరిస్థితులు అననుకూలంగా ఉంటే ఒకవేళ మనం ఏం చేస్తున్నాము, వారితో ఏమైనా కాంటాక్ట్స్ ఉన్నాయా, మనకి వారి గురించిన ప్రార్థన అయినా చేస్తున్నామా, కనీసం వారి గురించిన ఆలోచన మనం కలిగి ఉంటున్నామా. పౌలుకున్నటువంటి భారము ఆ కన్నీటి ప్రార్థన
దేవునితో గడిపే సమయాలు, సంఘం పట్ల ఆయనకున్నటువంటి భారము మనం చూస్తున్నప్పుడు ఈ తెస్సలోనిక సంఘము ఎంత అభివృద్ధి అవుతా ఉందో మనము ఇంకా వెళ్ళి మనం చూస్తాము. ఇన్ఫాంట్ చర్చ్, ఇది చాలా చిన్న చర్చ్. ఓన్లీ పాల్ వాజ్ దేర్ ఫర్, అంటే అక్కడ రాసిన లేఖనాలు అయితే 3 విశ్రాంతి దినములు ఉన్నాయని రాశారు, కానీ ఇంకెక్కువ దినాలు గడిపి ఉండొచ్చు ఒకవేళ, లేదా 3 విశ్రాంతి దినములు కూడా గడిపి ఉండొచ్చు. మనం ఏమంటే ఎక్కువ తక్కువ మ్యాటర్ కాదు, కానీ అక్కడ ఉన్నది 3 విశ్రాంతి దినములు గడిపాడు. దాని తర్వాత అల్లరి జరిగింది, వారు వెళ్ళిపోయేటట్టుగా మనము చూస్తున్నాం. అయితే ఇక్కడ ఆలోచన చేస్తూ ఉంటుంటే ఎంత అద్భుతమైనటువంటి సత్యము జ్ఞాపకం చేస్తున్నాడంటే, మిరక్లెస్ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చిందండి వాళ్ళలో. విగ్రహాల నుంచి విడుదల వచ్చింది, రక్షణ పొందేశారు. దాని తర్వాత వారు అక్కడ చూస్తూ ఉంటుంటే శ్రమలను తట్టుకునేటువంటి క్రైస్తవులు అయిపోయారు. ఇప్పుడు ఆ శ్రమలను తట్టుకునేటువంటి క్రైస్తవులు అయిపోవడం మాత్రమే కాకుండా మొదటి అధ్యాయం మొదటి వచనంలో మనం చూస్తే, తెస్సలోనిక పత్రికలో మొదటి అధ్యాయం మొదటి వచనంలో మనం చూస్తే, తండ్రి అయిన దేవుని యొద్ద నుండి ప్రభు అయిన యేసుక్రీస్తునందున్న తెస్సలోనిక సంఘమునకు పౌలు, సిల్వాను, తిమోతియు శుభమని చెప్పి రాయినది. ఏం చూస్తాం దీంట్లో? ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏం చూస్తామనంటే, తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి ఉన్న తెస్సలోనికేల సంఘమునకు, అంటే నేమ్ చేసేసాడు. అక్కడ ఒక సంఘానికి పేరు వచ్చేసింది. సువార్త వ్యాప్తి చేసి కొంతమంది రక్షణ పొందితే అక్కడ ఉన్నటువంటి గుంపుకి తెస్సలోనిక సంఘమునకు రాయునది అని చెప్పేసి రాసేస్తున్నాడు. ఇప్పుడు ఎన్నో రోజులు అవ్వలేదు అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత, బయటకు వచ్చాడు, వేరే మిషనరీ జర్నీలో ఉన్నాడు. సెకండ్ మిషనరీ జర్నీ కంటిన్యూ అవుతుంది. తిమోతిని పంపించేశాడు. పంపించిన తర్వాత మళ్ళీ వెంటనే లెటర్ రాసేస్తున్నాడు. లెటర్ రాసి లోపు ఏం చేసేస్తున్నాడంటే, వండర్ఫుల్గా తెస్సలోనిక సంఘము అని అంటున్నాడు. తెస్సలోనిక సంఘమునకు రాయనది అంటున్నాడు. వండర్ఫుల్ అండి. ఇంకా వారు చర్చ్ అట్ తెస్సలోనికలో వాళ్ళు ఎలా ఉన్నారంటే, 9వ వచనం, 1వ అధ్యాయం 9వ వచనం మనం చూస్తే, మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగినో అక్కడి జనులు మమ్మను గురించి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గల వాడును సత్యవంతుడునగు దేవునికి దాసులగుటకు దేవుడు మృతుల నుండి లేపిన యేసుని అనగా. చూసారండి వారు ఎలాంటి వారు అయిపోయారంటే, మంచి ఫెయిత్లోకి వచ్చేసారు. దాని తర్వాత మనం ఇంకా చూస్తే కొంత సిల్వాను ఇంపార్టెంట్ వ్యక్తులు ఇక్కడ, తిమోతి ఇంకా ఇంపార్టెంట్ వ్యక్తులు ఇక్కడ ఈ పత్రికలో మనం చూస్తే. దాని తర్వాత ఇంకా అప్పుడు మనము కొంచెం ప్రాముఖ్యమైన విషయాల్లోకి వెళ్తున్నాం. అంటే ఇది ఇంతకటి వరకు ప్రాముఖ్యత కాదు కానీ వర్స్ బై అంటే ఇంట్రడక్షన్లో ఒక్కొక్క పార్ట్ వెళ్తున్నాం. ద పర్పస్ ఆఫ్ రైటింగ్, ఎందుకు రాస్తున్నాడు ఇప్పుడు ఇవన్నీ మనము ఇంతకుముందు వరకు చూసినటువంటి విషయాలు ఒక ఎత్తు అయితే, ద పర్పస్ ఆఫ్ రైటింగ్ ఎందుకు రాస్తున్నాడు, తెస్సలోనికకి ఎందుకు రాస్తున్నాడు. ఒకటి మనము ఇప్పుడు ఇంక వేరే లోపలికి వెళ్లకుండా మన జనరల్ ఆలోచనతోటి మనం చూస్తే ఎందుకు రాస్తున్నాడు అని అంటే, ఇవన్నీ విషయాలు మనం ఇందాక చెప్పినవన్నీ వచ్చేస్తాయి. ఏవి ఇందాక మనం చూసినవన్నీ వాళ్ళని చూడాలని ఆశ ఇవన్నీ వస్తుంటాయి కదా. కానీ కొన్ని ఆర్డర్గా మనం చేసుకుంటే, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ రైటింగ్? నెంబర్ 1, మల్టీ పర్పసెస్ ఉన్నాయి దీంట్లో. మేజర్ పర్పస్ ఏంటంటే, సెకండ్ కమింగ్ గురించినటువంటి ఈవెంట్స్ని, సెకండ్ కమింగ్లో ఉన్నటువంటి హోప్ ఏంటో అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులకి తెలియజేయడం కొరకు ఈయన రాస్తా ఉన్నాడు అన్నమాట. ఇది యాక్చువల్గా మామూలుగా మెయిన్ ఓవరాల్ ఆర్చింగ్ థీమ్ ఏంటంటే, సెకండ్ కమింగ్ గురించి, దాని తర్వాత రెండో రాకడలో ఎస్కథాలజికల్ ఇష్యూస్ కొన్ని విషయాలు అక్కడ చూపించడం గురించి, ఇవన్నీ కూడా ఆయన యాస్కిలో రాస్తున్నాడు. సెకండ్ క్రైస్ట్ రిటర్న్ గురించి, దాని తర్వాత సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్ గురించి, ర్యాప్చర్ గురించి, ఇవన్నీ మెయిన్ థీమే. కానీ ఇంకా కొన్ని ఉన్నాయి. అవేంటి అంటే, మొదటిది ఏంటంటే టు ఎంకరేజ్ ద చర్చ్. ఫస్ట్ది, వై హీ ఈజ్ రైటింగ్ ఎ లెటర్ టు తెస్సలోనిక. నెంబర్ 1, he want to encourage the church. మొదటి అధ్యాయము 2వ వచనం దగ్గర నుంచి మనం చూస్తే, అంటే ఇంకా మొత్తం 10వ వచనం వరకు మనం ఇప్పుడు ఆల్రెడీ చదివిన విషయాలు ఉంటాయి. కానీ టు ఎంకరేజ్ ద చర్చ్ ఏంటి? 2వ వచనంలో విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసము, మన ప్రభువైన యేసుక్రీస్తునందుల నిరీక్షణతో కూడిన ఓర్పును, దాని తర్వాత ఆ విషయాలన్నీ జ్ఞానంతో కూడినటువంటి విషయాలు, అవన్నీ విషయాలు మనం చూసినప్పుడు, జ్ఞానంతో కూడిన మా ప్రార్థనలందు మీ విషయమై విజ్ఞాపన చేయించు మీ అందరి నిమిత్తం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. యాలి అనగా దేవుని ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పబడిన సంగతి అనగా మా సువార్త మాటలతో మాత్రం కాక శక్తితో పరిశుద్ధాత్మతో సంపూర్ణ నిశ్చయంతో మీ యొద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. మీ నిమిత్తము మేము మీ యొద్దకు ఎట్టివారమై ఉంటేమో మీరు ఎరుగుదురు. ఇవన్నీ విషయాల్లో మనం చూస్తుంటే ఆయన హీ వాంట్ ఎంకరేజ్ అగైన్, హీ వాంట్ ఎంకరేజ్ దెమ్ త్రూ ద లెటర్. అంటే మాకు ఎలాంటి ప్రవేశం ఉందో
మీ విశ్వాసము ఏంటో, మీ ప్రయాసం ఏంటో, మీరు ప్రభుని ఎలా తెలుసుకున్నారో అనేటువంటిది చెప్తున్నాడు మొదటిది. రెండోది ఏంటంటే ఎంకరేజింగ్ ద చర్చ్, ఫస్ట్ది. రెండోది ఏంటంటే ఎన్కౌంటర్ టు ద ఫాల్స్ ఎలిగేషన్స్. రెండో అధ్యాయంలో మనం చూస్తాం ఇది, ఎన్కౌంటర్ టు ఫాల్స్ ఎలిగేషన్స్. అంటే తప్పుడు ఎలిగేషన్స్ వచ్చేసినాయి అక్కడ. ఆ ఎలిగేషన్స్లో ఉన్నటువంటి విషయాలు ఎన్కౌంటర్ చేస్తున్నాడు అనమాట. ఇప్పుడు రెండో అధ్యాయము మొదటి వచనం నుంచి మనం చూస్తే, సహోదరులారా మీ వద్దకు మా ప్రవేశము వ్యర్థము కాలేదు, కానీ మీరు ఎరిగినట్టే మేము ఫిలిప్పులో ముందు శ్రమపడి అవమానం పొంది ఎంతో పోరాటంతో దేవుని సువార్తను మీకు బోధించుటకు మన దేవుని యందు ధైర్యము తెచ్చుకుంటుమి అని మీకు తెలియను. ఏలయనగా మా బోధ కపటమైనది కాదు. అంటే ఏమొచ్చింది ఇప్పుడు? సింపుల్, హీఈస్ ఎన్కౌంటరింగ్ ఫాల్స్ ఎలిగేషన్స్ మాట. అంటే ఈయన వెళ్ళిపోయిన తర్వాత తప్పుడు సమాచారం ఇచ్చేసారు ఈయన మీద. తప్పుడు సమాచారం ఇస్తే ఇప్పుడు దాన్ని అడ్రస్ చేస్తున్నాడు అన్నమాట, ఎన్కౌంటర్ చేస్తున్నాడు. ద పెర్సిక్యూటెడ్ ఫాల్స్ ఎలిగేషన్స్ మాట, ఎన్కౌంటరింగ్ ద ఫాల్స్ ఎలిగేషన్స్ చూపిస్తున్నాడు. దాని తర్వాత థర్డ్ది ఏంటంటే, మొదటిది ఎంకరేజింగ్ ద చర్చ్, సెకండ్ది ఎన్కౌంటర్ ద ఫాల్స్ ఎలిగేషన్స్, థర్డ్ది ఎంకరేజింగ్ ద పెర్సిక్యూటెడ్ ఫ్లాక్. అంటే వారు శ్రమలలో ఉంటున్నప్పుడు, వారు కష్టంలో ఉంటున్నప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలు వారిని ఏం చేస్తున్నాడు అని అంటే వారిని బలపరుస్తూ ఉన్నాడు. శ్రమలలో ఉన్నటువంటి వారిని ఎంకరేజింగ్ చేస్తున్నాడు. రెండో అధ్యాయము 13వ వచనం నుంచి మనం చూస్తే 2 నుంచి 13 నుంచి 16 వరకు మనం చూస్తే ఆ మాటలు ఉంటాయన్నమాట. ఈ హేతువు చేత మీరు దేవుని గురించి వర్తమానము వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వలన వాక్యమని ఎంచగా అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించింది కనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలగజేయుచున్నది. ఎంకరేజింగ్ ద పర్సిక్యూటెడ్ ఫ్లాక్ అంటే వారు ఎలాంటి పరిస్థితులు ఉన్నారో దేవుని వాక్యము దాన్ని అంగీకరించితిరి, మనుషుల వాక్యమును ఎంచగా అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమును అంగీకరించిరి, కార్యసిద్ధి కలగజేయుచున్నది. దాని తర్వాత 14వ వచనం మనం చూస్తే ఆ మాటలు మనం చూస్తే, అవును సహోదరారా మీరు యూదయలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘమును పోలి నడుచుకుని వారైతిరి. మీరు యూదుల వలన అనుభవించిన శ్రమలే మీరును మీ సొంత దేశస్థుల వలన అనుభవించితిరి. ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయించు అటకై ప్రభువైన యేసును ప్రవక్తలను చంపిన మమ్మను హింసించి అన్ని జనులను రక్షణ పొందుటకై వారికి మేము మాట్లాడుచు మమ్మను ఆటంకపరిచిరి. Encouraging the persecuted flock. Why he is writing the letter to Thessalonica? Number 1, encouraging the church. Number 2, encounter the false allegations. Number 3, encouraging the persecuted flock. Number 4, expressing his joy in their faith. వారు విశ్వాసములో స్థిరపరచబడి అభివృద్ధి అవుతూ ఉంటుంటే ఈయనకున్నటువంటి సంతోషాన్ని వారితో పంచుకోవడం గురించి ఎక్స్ప్రెసింగ్ హిస్ జాయ్ ఇన్ దేర్ ఫెయిత్. రెండో అధ్యాయము మనం చూస్తే 17వ వచనం, మనం అంటే కొన్ని వచనాలు అక్కడ చదివిన వచనాలే మళ్ళీ చదువుతున్నట్టుగా అనిపిస్తుంది, కానీ అక్కడ రెండో అధ్యాయము 17వ వచనం దగ్గర నుంచి 3వ అధ్యాయము 13వ వచనం వరకు కూడా ఈ ఎక్స్ప్రెసింగ్ హిస్ జాయ్ ఇన్ దేర్ ఫెయిత్ మాట. అంటే మీరు ఇంతటి శ్రమలలో, ఇంతటి పరిస్థితులలో, ఇన్ని విషయాలలో నేను ముందుగా చెప్పినటువంటి శ్రమలకు సంబంధించిన విషయాలు మీరు అంగీకరించి వాటిలో స్థిరమైన విశ్వాసాన్ని కలిగి ఉన్న దానిని బట్టి నేను మిమ్మల్ని చూస్తూ ఉంటుంటే, మీ గురించి నేను ఆలోచన చేస్తూ ఉంటుంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎక్స్ప్రెసింగ్ హిస్ జాయ్ ఇన్ దేర్ ఫెయిత్. 5వది ఎగ్జార్టింగ్ దెమ్ ఆఫ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మోరల్ ప్యూరిటీ. ఎగ్జార్టింగ్ దెమ్ అంటే హెచ్చరిస్తూ ఉన్నాడు. ఒక సేవకుడుగా, ఒక తండ్రిగా, ఒక కాపరిగా, అంటే ఆ సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులను రక్షణలోకి నడిపించిన వ్యక్తిగా ఆ సంఘంలో ఉన్నటువంటి వ్యక్తుల పట్ల, పరిశుద్ధత పట్ల దేవుని యొక్క ప్రణాళికని జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే 5వది ఏంటంటే ఎగ్జార్టింగ్ దెమ్ ఆఫ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మోరల్ ప్యూరిటీ. నైతికమైన పరిశుద్ధమైన జీవితాన్ని ఎలాగా కలిగి ఉండాలి, ఎందుకు ఉండాలి అనేటువంటి విషయాన్ని 4వ అధ్యాయము మొదటి 8 వచనాల్లో మనకి చూపిస్తాడు.
నేను అన్ని చదువుతూ ఉంటుంటే చాలా విషయాలు వస్తాయి, కానీ నేను కొన్ని ఇంపార్టెంట్ థాట్స్ నేను మీకు తీసుకొస్తున్నాను. మట్టుకు సహోదరులారా, మేము ప్రభు అయిన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు కదా, కాగా మీరు ఎలాగో నడుచుకొని దేవుని సంతోషపరచవలెననో మా వలన నేర్చుకున్న ప్రకారము మీరును నడుచుకొనిచున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నందవలనని మిమ్మల్ని వేడుకొనుటూ ప్రభు అయిన యేసునందు హెచ్చరించుచున్నాను. చూడండి, 3వ వచనం చాలా ఇంపార్టెంట్. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతివాడును దేవుని ఎరగని అన్ని జనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును తన ఘటమునందు తన ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకోవాలనో అది ఎరుగుటయే దేవుని చిత్తము. ఈజ్ ఎంకరేజింగ్, ఈజ్ ఎగ్జార్టింగ్, ఈజ్ ఎక్స్ప్రెసింగ్, ఈజ్ ఎన్కౌంటరింగ్, ఈజ్ ఎంకరేజింగ్. చూసారండి ఈ మాటలు? అక్కడ ఉన్న వారిని బలపరుస్తూ ఉన్నాడు అనమాట. ఒక విధంగా ఎగ్జార్ట్ చేస్తున్నాడు. హౌ యూ షుడ్ లివ్ ఏ హోలీ లైఫ్ ఫర్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువారి కొరకు నీవు పరిశుద్ధమైన జీవితాన్ని ఎలాగ కలిగి జీవించాలి, ఎలా ఉండాలి నువ్వు జీవితాన్ని అనేటువంటిది చూపిస్తున్నాడు. ఇంకా అది ఎగ్జార్టింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మారల్ ప్యూరిటీ 1-8. తర్వాత ఎక్స్పోజింగ్ ద స్ట్రగల్డ్ లైఫ్ స్టైల్. అంటే ఆ యొక్క వారు అక్కడ ఎలాంటి వారుగా ఉన్నారు కొంతమంది అని అంటే 4:9 నుంచి చూస్తే, మనము 4:9-12 వరకు చూస్తే ఎలా ఉన్నారు చూడండి ఒకసారి. సహోదరులారా, సహోదర ప్రేమను గురించి మీకు వాక్యము రాయనక్కర్లేదు. మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేతన నేర్పబడితిరి. ఇలాగనే మాసిదోనియా అంతటను ఉన్న సహోదరులను మీరు ప్రేమించుచున్నారు. సహోదరులారా, మీరు ప్రేమయందు మరి ఎక్కువగా అభివృద్ధి పొందవలననిచు సంగమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనొచ్చు. మీకేమీ కొదువు లేకున్నట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారం మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములను జరుపుకొనటి అందును మీ చేతులతో పని చేయటి అందును ఆశ కలిగి ఉండవలెను. ఇదేంటిది? స్ట్రగల్డ్ లైఫ్ స్టైల్. అంటే వాళ్ళు ఒక ప్రాబ్లం వచ్చింది మాట. యాక్చువల్గా మనం వెళ్ళి కొద్ది డీల్ చేస్తాము. ఆ ప్రాబ్లం ఏంటంటే రాకడ ఎలా వస్తుందో ఏంటో విషయాలు వాళ్ళకి మొత్తం అంతా రాంగ్ టీచింగ్ బ్లాక్ చేసేసింది అన్నమాట. చేసేటందుకు ఏమవుతుందంటే ఇంక పని పాటలు మానేసి కూర్చుంటున్నారు అన్నమాట. చక్కగా హ్యాపీగా వస్తాడు ప్రభువారు, వెళ్ళిపోతాం. దాని తర్వాత ఎలాగ వస్తాడో ఇవి కూడా కొంత క్లారిటీ లేదన్నమాట. మనం వెళ్ళి చూస్తాం. అంటే ఎక్స్పోజిషన్ వర్స్ బై వర్స్ మనం చూసినప్పుడు ఇంకా కొంచెం డీటెయిల్గా మనము చూస్తాం దాని గురించి. అయితే ఇక్కడ ఉన్నటువంటి స్ట్రగుల్డ్ అంటే లైఫ్ స్టైల్ ఏంటంటే వారు చాలా లీనియస్గా తీసేసుకొని కొన్ని విషయాల్ని వాళ్ళు ఉండిపోయినటువంటి స్టైల్లో నుంచి వాళ్ళని బయటికి రమ్మని చెప్తున్నాడు అన్నమాట. 6వది. 7వది ఏంటంటే ఎక్స్ప్లెయినింగ్ ద రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ప్రాఫిటికల్ ఈవెంట్స్. ఏది సెకండ్ కమింగ్ సంబంధమైన విషయాలు వారికి రాంగ్ అండర్స్టాండింగ్ పెట్టేశారు. రాంగ్ కాన్సెప్ట్ వారికి బిల్డప్ అయిపోయింది అన్నమాట. సో అందుకని ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ ద రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ప్రాఫిటికల్ ఈవెంట్స్. ఏది 4:13 నుంచి మనం చూస్తే 5:11 వరకు కూడా ఈ రాంగ్ ప్రాఫిటికల్ ఈవెంట్స్ వారు ఉన్నటువంటి రాంగ్ కాన్సెప్ట్స్ని వాళ్ళు అపోస్తలుడైన పౌలు ఏం చేస్తున్నాడంటే రైట్ కాన్సెప్ట్స్ కింద మారుస్తున్నాడు అన్నమాట. అంటే అక్కడ మనం చదివితే అది మనం వెళ్ళి మనం ఎక్స్పోజిషన్లో మనం చూస్తాం. అంటే మీకు ఓవరాల్ ఒక వ్యూ ఇస్తున్నామాట. అంటే వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ రైటింగ్ ద లెటర్ ఏంటంటే ఎందుకు రాస్తున్నాడు ఒక ఉత్తరాన్ని అని అంటే వాళ్ళకు ఉన్నటువంటి రాంగ్ అండర్స్టాండింగ్ ప్రాఫిటికల్ ఈవెంట్స్ పట్ల వారికి ఉన్నటువంటి రాంగ్ అంటే సెకండ్ కమింగ్ పట్ల ర్యాప్చర్ పట్ల వారికి ఉన్నటువంటి రాంగ్ అండర్స్టాండింగ్ ఇక్కడ మనం జ్ఞాపకం చేస్తూ ఉంటాం అన్నమాట. అక్కడ ఏంటది 13 మనం చూస్తే నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడు నిమిత్తము నిద్రించున్న వారి గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారును దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. అంటే ఏంటి ఈయన చెప్పడం వల్ల ఎందుకు చెప్తున్నాడంటే వాళ్ళకు ఉన్నటువంటి రాంగ్ అండర్స్టాండింగ్ని రైట్ చేస్తున్నాడు అనమాట. అయ్యా వస్తాడా రాడా, ర్యాప్చర్ అంటే ఏంటి, భూమి మీదకి మధ్య ఆకాశానికి రావడం ఏంటి, భూమి మీదకి రావడం ఏంటి, వాళ్ళకి సరైనటువంటి అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల రాంగ్ కాన్సెప్ట్స్ బిల్డప్ అయ్యడం వల్ల ఈ ప్రాఫిటికల్ రివలేషన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. 8వది డిఫ్యూజింగ్ టెన్షన్స్ విద్ ఇన్ ద ఫ్లాక్. డిఫ్యూజింగ్ అంటే ఏంటంటే వాళ్ళకి అక్కడ లోపల ఉన్నటువంటి కొంత సంఘంలో కొంత టెన్షన్స్ వచ్చినాయి అన్నమాట. వాళ్ళకి వచ్చేస్తే దాన్ని డిఫ్యూజ్ చేస్తున్నాడు, అంటే దాన్ని విడగొట్టేస్తున్నాడు అనమాట. అంటే ఆ సంబంధమైన టెన్షన్స్ని డిఫ్యూజ్ చేస్తున్నాడు, డిఫ్యూజింగ్ చేస్తున్నాడు. ఏమని చూస్తున్నాడు అక్కడ చూస్తే 5వ అధ్యాయం 12 నుంచి 15 వరకు మనం చూస్తే 5వ అధ్యాయం
నేనే చదువుతున్నాను 12. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపరుచు ప్రభునందు మీకు పైవారయుండి మీకు బుద్ధి చెప్పిన వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాను. మరియు ఒకరితోనొకడు సమాధానముగా ఉండుడి. చూసారండి, సంఘం ఆవిర్భావం బాగా జాగింది, దాని కొనసాగింపు బాగానే సాగుతుంది. కానీ మధ్యలో సమస్యలు వచ్చినప్పుడు ఆ యొక్క పౌలు ఎలా రాస్తున్నాడంటే డిఫ్యూజింగ్ ద ఈవెంట్స్. దాని తర్వాత 9th ఏంటంటే ఎగ్జార్టింగ్ ద ఫ్లాక్ ఇన్ ద బేసిస్ ఆఫ్ క్రిస్టియన్ లివింగ్. 5వ అధ్యాయము 16 నుంచి చూస్తే 22 వరకు, నేనంటే అన్ని వచనాలు నేను చదవను, కానీ 5వ అధ్యాయము 16 వచనం నుంచి 22 వరకు చూస్తే ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించడి, అలాగే చేయుట యేసు క్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము, ఆత్మను ఆర్పుకుడి, ప్రవచించుట నిర్లక్ష్యం చేయకుడి, సమస్తమును పరీక్షించి మేనే దాన్ని చేపట్టుడి, ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి. ఎగ్జార్టింగ్, మళ్ళీ అగైన్ ద ఫ్లాక్ ఇన్ ద బేసిస్ ఆఫ్ క్రిస్టియన్ లివింగ్. ఒక క్రైస్తవుడు ఎలాగా నిరీక్షణ కలిగి జీవించాలో జ్ఞాపకం చేస్తా అన్నాడు. లాస్ట్ది 10వది, ద పర్పస్ ఆఫ్ రైటింగ్లో 10వది ఏంటంటే ఎక్స్ప్లెయినింగ్ ద సెకండ్ కమింగ్ ఆర్డర్ బై ఆర్డర్, 1 by 1. నెంబర్ 1 మళ్ళీ చెప్తున్నాను జస్ట్ స్పీడ్గా. ఎంకరేజింగ్ ద చర్చ్, ఎన్కౌంటరింగ్ ఫాల్స్ ఎలిగేషన్స్, encouraging the persecuted flock, expressing his joy in their faith, exhorting them in the importance of moral purity, exposing the struggling lifestyle, explaining their wrong understanding of prophetical events, then the diffusing tensions within the flock, exhorting the flock on the basis of Christian living. 10th ఏంటంటే explaining the rapture and second coming events on the basis of every chapter. ఒక్కటి ఇది మాత్రం కొంచెము మీరు నాతో పాటు తిప్పాలి పేజీలు, ఎందుకంటే బాగా అర్థమవుతుంది అన్నమాట. ఇంకా మనకి ఏంటంటే అది మొదటి అధ్యాయము, కానీ ఇంక్రీజ్ ఇక్కడ మనం చూస్తే మొదటి అధ్యాయము 10వ భాగంలో, అంటే ద పర్పస్ ఆఫ్ రైటింగ్లో మనం ఏం చూస్తున్నామంటే ఈ విషయాలు మనం చూస్తున్నాం. ఏంటిది అంటే మొదటి అధ్యాయం మీరు ఒకసారి బాగా చూడండి. మొదటి అధ్యాయంలో చివరి మాట చూడండి, 10వ వచనము చివరి మాట, 10వ వచనము మొదటి అధ్యాయము 10వ వచనంలో, అనగా రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు మరలోకము నుండి వచ్చినని ఎదురు చూచుటకును. అంటే ప్రతి అధ్యాయంలో ఆయన ఏం చేస్తున్నాడు అని అంటే, ప్రతి అధ్యాయంలో ఆయన అధ్యాయం ముగింపులో ఆయన సెకండ్ కమింగ్ గురించి మాట్లాడుతుంటాడు అన్నమాట. 5 అధ్యాయాల్లో కూడా వండర్ఫుల్ అండి, ఇది మనకు అర్థం అవ్వాలన్నమాట. ఇది అంటే ఆయన థాట్ ఏంటో, ఆయన ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడో, ఆయన ఏం చెప్తూ ఉన్నాడో మనం చూస్తే మొదటి అధ్యాయంలో, అంటే ప్రతి అధ్యాయంలో లాస్ట్ మాటలు సెకండ్ కమింగ్ థాట్ తీసుకొస్తుంటాడు. చూస్తే ఇప్పుడు మనం 10వ వచనం చివరి మాటలో మనం చూస్తే లాస్ట్ మధ్యలో మాట, అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు మరలా పరలోకము నుండి వచ్చినని ఎదురు చూచుటకును మీరెలాగూ దేవుని వైపుకి తిరిగితిరో. అంటే చాలా విషయాలు మాట్లాడతాడు, లాస్ట్ వచ్చేటప్పటికల్లా సెకండ్ కమింగ్ కనెక్ట్ చేస్తుంటాడు. 2వ అధ్యాయం చూడండి. ఇప్పుడు 2వ అధ్యాయము లాస్ట్ మాట 19-20 వచనాలు చూస్తే వండర్ఫుల్ మాట ఇది కూడా. ఇక్కడ కూడా ఏలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయకిరీటమైన ఏది, మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. హౌ హీ ఈజ్ ఎండింగ్ ద చాప్టర్. వాస్తవానికి యాక్చువల్గా చాప్టర్ ఆర్డర్ లేదు యాక్చువల్గా మనకి ఫస్ట్లో రాసినప్పుడు, కానీ ఆయన మధ్యలో ఆయన టచ్ చేసుకుంటూ వస్తున్నాడు. ఈ డివిజన్ చేసినప్పుడు ఏం చేశారంటే కరెక్ట్గా అక్కడే కట్ చేసి పెట్టారన్నమాట. అద్భుతం ఇది. అంటే అద్భుతం అంటే ఆయన రాసిన రైటింగ్ని ఫస్ట్లో ఏమీ చాప్టర్స్ లేవు, వర్సెస్ లేవు, నెంబర్స్ లేవు, కానీ ఆయన రాసినటువంటి మనం ఒకవేళ సీరియస్గా రాసినా సరే మనం మధ్యలో ఇవి చూస్తున్నప్పుడు అక్కడ చాప్టర్ కట్ చేసి పెట్టారన్నమాట. ఇది 2వ అధ్యాయం 19వ వచనం 20వ వచనంలో నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు అంటున్నాడు. అక్కడ 3వ అధ్యాయం చూడండి, చివరికి వచ్చేస్తే మళ్ళీ 12-13లో మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు అంటే ఆయన వచ్చేటప్పుడు మళ్ళీ గురించి మాట్లాడుతున్నాడు. మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి మీ హృదయములను పరిశుద్ధత విషయమై ఆనందమై నీవుగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగో ప్రేమల అభివృద్ధి వర్ధిల్లుచున్నాము, అలాగే మీరును ఒకని ఎడలో ఒకడు మనుషులందరి ఎడలో ప్రేమల అభివృద్ధి పొందాలంటే ప్రభువును దయచేయను గాక. 12వ వచనం ఏంటంటే, మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు, మళ్ళీ కనెక్ట్ చేస్తున్నాడు. మళ్ళీ 4వ అధ్యాయం అయితే ఇంక మనం డైరెక్ట్గా చూస్తాము. 13వ వచనం దగ్గర నుంచి 18వ వచనం వరకు అయ్యే విషయాలు ఉంటాయి సెకండ్ కమింగ్ సంబంధమే. 5వ అధ్యాయము
మళ్ళీ 5వ అధ్యాయంలో కూడా చూడండి 23 వచనం, 5వ అధ్యాయం 23 వచనం, సమాధానకర్తయగు దేవుడే మిమ్మను సంపూర్ణులుగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగా సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడునుగాక. 5వ అధ్యాయం చివరికి వచ్చేటప్పటికల్లా మళ్ళీ అక్కడ ఏం చేస్తున్నాడంటే యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. ఇన్ ఎవ్రీ చాప్టర్ హీ ఈస్ కోటింగ్ రిగార్డింగ్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దట్ ఈస్ ద మెయిన్ ఓవరాల్ ఆర్చింగ్ థీమ్ ఆఫ్ ద బుక్. ఈ పుస్తకం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటనంటే ఆయన రెండో రాకడ సంబంధమైన విషయాలు, ఆయన భూమి మీదకి మధ్యాకాశానికి వచ్చేటువంటి విషయాలు ఎలాగ ఉంటాయి అనేటువంటి విషయాల్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇంకొన్ని డాక్టర్నల్ ఏరియాస్ ఉన్నాయి. కొన్ని ఆ డాక్టర్నల్ ఏరియాస్ ఏంటంటే శాంటిఫికేషన్. ఇందాక మనం చదివాం ఒక ప్యాసేజ్లో, పరిశుద్ధులుగా ఉండండి, ఇలా ఉండాలి మీరు. శాంటిఫికేషన్ డాక్టర్ని క్లియర్ అప్ చేస్తాడు ఇక్కడ. దాని తర్వాత సెకండ్ కమింగ్ డాక్టర్ను ఎస్కథాలజీ క్లియర్ చేస్తాడు. దాని తర్వాత హీ క్యారెక్టర్స్, గాడ్ యొక్క క్యారెక్టర్ మనం దీంట్లో ఏం చూస్తామనంటే గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. ఆయన శ్రమలలో, ఇరుకులలో, ఇబ్బందులలో, ఈవెన్ తన సేవకుడి పట్ల జరిగించిన శ్రమలు కానీ, సంఘం పట్ల జరిగించిన శ్రమలు కానీ, ఇవన్నిట్లో కూడా హీ ఈజ్ ఫెయిత్ఫుల్. 5వ అధ్యాయం 24లో మనం ఆ వచనం చూస్తామాట. అంటే మిమ్మల్ని పిలుచువాడు నమ్మదగిన వాడు కనుక అలాగూ చేయును. హీ ఈజ్ సో ఫెయిత్ఫుల్, హీ కాల్డ్ యూ. అంతే, సింపుల్ మాట ఇదంతా కూడా. ఇక్కడ గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్, గాడ్ ఈజ్ వ్రాత్ఫుల్ అని కూడా చూపిస్తాడు అక్కడ. ఆయన నమ్మదగిన వాడు క్యారెక్టర్, గాడ్ క్యారెక్టర్ ఈ బుక్లో మనం ఏం చూస్తామంటే ఆయన నమ్మదగిన వాడు, అట్ ద సేమ్ టైం గాడ్ ఈజ్ వ్రాత్ఫుల్, ఉగ్రుడు, కోపం కలిగిన వాడు. 1:10 చూడండి ఒకసారి, ఆయన ఎంత కోపంగా ఉన్నాడని మనకు అక్కడ చూపిస్తాడు. మీ వద్దకు మా గట్టి ప్రవేశం కలిగిన అక్కడ జనులు మిమ్మల్ని గురించి తెలియజేస్తున్నాను, మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టినట్టు జీవం కలిగిన సత్యవంతుడైన దాసుడు పరలోకం నుండి వచ్చినని చూసిన మీరు ఎలా దేవుని వైపు తిరుగుతారో సంగతి తెలియదు. పైన దేవుడు మృతుల్లో నుండి అనగా రాబోవు ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న చాలండి. ఈ మాట ఏంటి? హీ ఈజ్ ఫెయిత్ఫుల్ అండ్ హీ ఈజ్ రాత్. ఉగ్రత నుండి మనల్ని తప్పించాడు. ఆయన నమ్మకపోతే ఒకవేళ ఆ ఉగ్రతలో పాలు పొందుతారు ఇంకా కొంతమంది. అంటే ఇంకా ఇంటర్ప్రెటివ్ ఛాలెంజెస్ ఉన్నాయి కొన్ని ఈ పుస్తకంలో. అదేంటంటే ఇంటర్ప్రెటివ్ ఛాలెంజెస్ ఏంటంటే ఈ సెకండ్ కమింగ్ ఏరియాస్ని అర్థం చేసుకోలేనటువంటి వారు రకరకాలైనటువంటి వ్యాఖ్యానాలు చేయడం ప్రారంభించేశారు. ఒకళ్ళేమో ర్యాప్చర్ లేదంటారు అన్నమాట, ఒక సంఘం వాళ్ళు, అంటే కొంత బిలీఫ్స్ ఉన్నవాళ్ళు. ఒక బిలీఫ్ ఉన్నవాళ్ళేమో ప్రీ మిలీనియం అని, పోస్ట్ మిలీనియం అని, దాని తర్వాత ఆ మిలీనియం అని, ఇలా రకరకాలైనటువంటి థీరీస్ తీసుకొచ్చారు సెకండ్ కమింగ్లో. సో ఇవన్నీ కూడా ఇంటర్ప్రెటివ్ ఛాలెంజెస్ అన్నమాట. మనం చక్కగా వాక్యము వచనం వెంబడి వచనాన్ని మనం ధ్యానం చేసుకుంటూ వెళ్తూ ఉంటుంటే ఒక్కొక్క వచనంలో ఉన్నటువంటి విషయాలు, ఆ పత్రిక రాయడానికి గల కారణాలన్నీ చూసాము మనము, పర్పస్ చూసాము, సంఘము ఒక ఉద్దేశం చూసాము, అవన్నీ చూసుకుంటూ వస్తున్నాము. దాని తర్వాత కీ డాక్టర్స్ మనం చూసాము, క్యారెక్టర్ చూసాము, ఇంపార్టెంట్ ఛాలెంజెస్ మనం చూసాము. ఇవన్నిట్లో కూడా మనం చూస్తున్నాం. ఇంకా నెక్స్ట్ అవుట్లైన్ వచ్చేస్తే ఏంటంటే లుకింగ్ బ్యాక్వర్డ్, 1 to 4 చాప్టర్స్ లుకింగ్ బ్యాక్వర్డ్, 5 and 6 చాప్టర్స్ 4 and 5 ఏమో లుకింగ్ ఫార్వర్డ్. ఇది అవుట్లైన్, 2 అవుట్లైన్స్ మాట. అంటే దీంట్లో మళ్ళీ చాలా ఈవెంట్స్ ఉన్నాయి మధ్య మధ్యలో, మనము వెళ్ళికొలిది నేను మీకు ఇంకా క్లియర్గా చెప్తాను. ఇవన్నీ అంటే లుకింగ్ బ్యాక్వర్డ్ అంటే వారి పట్ల దేవుని ప్రణాళిక ఎలాగుంది అనేటువంటిది లుకింగ్ బ్యాక్వర్డ్. 1 to 3 చాప్టర్స్ చూపిస్తాడు. 1 to 3 చాప్టర్స్ లుకింగ్ బ్యాక్వర్డ్. 4 and 5 చాప్టర్స్లో మనం చూస్తే లుకింగ్ ఫార్వర్డ్, ముందుకి ఎలా వెళ్ళాలి, ముందుకి మనము ఏ విషయాల మీద ఆధారపడుకొని ముందుకు వెళ్ళాలి అనేటువంటివి 2 అవుట్లైన్స్ మనం చూస్తాం వెళ్ళికొలది. ఇంకా నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా అప్లికేషన్స్ ఏంటి అంటే, నేను ముగించే ముందు ఈవేళ జస్ట్ ఓన్లీ బ్యాక్గ్రౌండ్ మాత్రమే ఇస్తున్నాను నేను. ముగించే ముందు అప్లికేషన్స్ ఏంటి, దీంట్లోంచి మనం ఏం తీసుకోవచ్చు. ఈ పుస్తకం అంతా మనం చదివాం అనుకుందాం, ఈ పుస్తకం అంతా ధ్యానం చేసామనుకోండి, ఒకవేళ మనకు అప్లికేషన్స్ ఏమేమి వస్తాయి అంటే ఏం అప్లికేషన్స్ మనం తీసుకోవచ్చు దీంట్లో నుంచి. ఒకటి, ద కంఫర్ట్ అండ్ హోప్ ఆఫ్ ఎ క్రైస్ట్ రిటర్న్. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తిరిగి వచ్చేటప్పుడు ఒక విశ్వాసిగా నీకు
లేతే నాకు లేతే మనకి ఎంతటి చక్కటి ఆదరణకరమైన విషయము హోప్ మనం కలిగి ఉంటామో ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు. ఇది మనకు అర్థమవుతుందన్నమాట. అంటే ఒక శుభప్రదమైన నిరీక్షణ ఒక క్రైస్తవుడికి ఒక పుస్తకం ద్వారాగా అపోస్తలుడైనటువంటి పౌలు రాసినటువంటి ఈ గ్రంథం ద్వారాగా ఎంతటి శుభప్రదమైన నిరీక్షణ ఉంటుంది. ఎందుకు శుభప్రదమైన నిరీక్షణ అంటే శ్రమలలో, ఇరుకులలో, ఇబ్బందులలో, పరిస్థితుల మధ్యలో దేవునిని ఎలా వెంబడించారో వాళ్ళ యొక్క నమూనా లేదా ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే మన జీవితాల్లో మనం ఏం కలిగి ఉండాలి. ఇది రెండోది ఏంటంటే ఎండ్యూరెన్స్ ఇన్ ఎఫ్లిక్షన్స్, శ్రమలలో ఎలాగ మనము దానిని తట్టుకునేటువంటి వారంగా ఉండాలి. మొదటిది ద కంఫర్ట్ అండ్ హోప్ ఆఫ్ క్రైస్ట్ రిటర్న్. సెకండ్ది ఎండ్యూరెన్సెస్ ఇన్ ఎఫ్లిక్షన్, శ్రమలలో కష్టాలలో మనం ఎలా దాన్ని సహించగలిగిన వారంగా ఉంటాము. మూడోది ఏంటంటే ఫెయిత్ఫుల్ క్రిస్టియన్ సర్వీస్, ఇతరులకి ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనము ఎలాగ పరిచర్య చేయగలము, ఎలాగ మనం పరిచర్యను మనము అందించగలము. ఫెయిత్ఫుల్ క్రిస్టియన్ సర్వీసు ఇవన్నీ అయిపోయిన తర్వాత మనకు అర్థమవుతుంది. ఇంకా నాలుగోది ఏంటంటే మెచ్యూరింగ్ యాజ్ ఏ క్రిస్టియన్, ఒక నిజమైన క్రైస్తవుడిగా పరిణితిని చెందినటువంటి వ్యక్తిగా మనము ఈ భాగం అంతా చదివిన తర్వాత మనకు అర్థమవుతుంది. అంటే ఒక పుస్తకంలో 5 అధ్యాయాల్లో ఉన్నటువంటి విషయాలన్నీ మీకు నేను చూపించాను, బ్యాక్గ్రౌండ్ అంతా చూపించాను, ఏంటేంటి జరుగుతుంది, ఎలాగుంటా ఉన్నది, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అనేటువంటి విషయాలు మనం చూడడం జరిగింది. మొదట విషయాలు మనం చూసాము, దాంతో ఏమేమి ఉన్నాయి, అక్కడ ఎందుకు రాశారు అనేటువంటిది రెండో రాకడకు సంబంధించిన విషయాలు మనం చూడడం జరిగింది. దాని తర్వాత కీ వర్సెస్ మనం చూసాము. దాని తర్వాత ఈ పుస్తకము మొదటి రాకడలో ఆయన గాడిద మీద ఆయన మరణాన్ని అప్పగిస్తే ఇప్పుడు గుర్రం మీద ఆయన వస్తూ ఉన్నాడు, మేఘారుహుడై వస్తూ ఉన్నాడు. అప్పుడైతే కిందనంతా పరిచారు, ఇప్పుడైతే మేఘము మీద వస్తున్నాడు, మళ్ళీ మేఘం మీద మనల్ని కూడా తీసుకుని వెళ్తూ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి వారందరూ థ్రిల్లింగ్ ఈవెంట్ అయితే ఇదంతా మనకేమో ఒక బ్లెస్సింగ్ ఈవెంట్గా మనకుంది ఇవన్నీ చూడడం వల్ల. దాని తర్వాత ఎస్కథాలజీ మనం దీంట్లో చూస్తాం. సెకండ్ కమింగ్, క్రైస్ట్ రిటర్న్ గురించిన విషయాలు మనం చూస్తాం. దాని తర్వాత హిస్టరీలో మొదటి రాకడ ఒక క్రూషియల్ ఈవెంట్ అయితే ఈ సెకండ్ కమింగ్ క్లైమాక్స్ ఈవెంట్. ఇది చరిత్రలోనే మొత్తం చరిత్రే మారిపోద్ది. మొదటి రాకడలో చరిత్ర చాలా మారింది, రెండో రాకడలో ఇంకా పూర్తిగా మొత్తం అంతా రూపాంతరం చెందడానికి క్లైమాక్స్ ఈవెంట్గా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క లైఫ్ విషయాలు మనం చూస్తాము. దాని తర్వాత తెస్సలోనిక, మాసిదోనియా అంటే ఏంటి, దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో తెస్సలోనిక ఎలాంటి ముఖ్యమైన పట్టణము, అక్కడ సీపోర్టు, మిలిటరీ ఏరియాస్ ఇవన్నీ కూడా మనం చూసాం. దాని తర్వాత అపోస్తల కార్యాలయంలోకి ఎందుకు వెళ్ళామంటే ఈ పత్రిక రాయడానికి, లేకపోతే ఇక్కడ సంఘం ఎలా ప్రారంభించబడిందో తెలియజేసే విషయాలు అపోస్తల కార్యాలయం 17 అధ్యాయంలో వారు మిషనరీ జర్నీ, సెకండ్ మిషనరీ జర్నీ చేసుకుంటూ వారు ఏం చేశారో అక్కడ జ్ఞాపకం చేసుకున్నాం. రెస్పాండింగ్ టు ద రిగార్డింగ్ అంటే వాళ్ళు ఎలా రెస్పాండ్ అయ్యారు, అంటే వాళ్ళు ఏం చెప్పారు, మెస్సియా ఎలాగో రిడీమర్ వస్తూ ఉన్నదో జ్ఞాపకం చేశాం. అక్కడి నుంచి వాళ్ళు పంపించిన ఇమ్మీడియట్ రిజల్ట్స్, పరిచయం చేయగానే, సువార్త వ్యాప్తి చేయగానే వాళ్ళు అక్కడ ఇమ్మీడియట్ రిజల్ట్స్ ఏంటంటే వాళ్ళు చాలామంది ఘనత గల స్త్రీలు, యూదులు, గ్రీకు దేశస్తులు వాక్యాన్ని విని రక్షణ పొందారు. వారు అక్కడి నుంచి పంపించినా సరే అపోస్తలైన పౌలుకి తెస్సలోనిక సంఘం పట్ల ఉన్నటువంటి భారము, బాధ్యత ఎలాగుందనంటే మళ్ళీ వెళ్ళాలని, చూడాలని, వారి ఫేస్ని చూడాలని, వారితో మాట్లాడాలని ఈయనకి ఆశ కలిగి ఉంటా ఉన్నాడు. ఆత్మీయంగా బలపరుస్తూ ఉన్నాడు, ముందుకి నడిపిస్తూ ఉన్నాడు, ముందుకు తీసుకొని వెళ్తా ఉన్నాడు. అవసరాన్ని బట్టి తిమోతిని పంపించాడు. మళ్ళీ థర్డ్ మిషనరీ జర్నీలో మళ్ళీ వెళ్ళి వాళ్ళని కలుసుకున్నట్లుగా మనం చూస్తాం. ఇవన్నిటిలో కూడా మనకి అర్థమయ్యేటంటే ఒక వ్యక్తి పట్ల దేవుని యొక్క ప్రణాళిక. అదే సమయంలో నీవు ఇతరుల పట్ల ఎలాంటి ప్రణాళిక కలిగి ఉన్నావు, ఇతరుల పట్ల నీకు ఎలాంటి అభిప్రాయం ఉంది, ఇతరుల పట్ల, సంఘం పట్ల నీకు ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయి, అవి కూడా మనం దీంట్లో వర్స్ బై వర్స్ వెళ్ళి కొలిది మనం చూస్తాము. దాని తర్వాత బ్యాక్గ్రౌండ్ మనం చూసాము, దీనికి అన్నటువంటి విషయాలు. దాని తర్వాత పర్పస్ ఆఫ్ రైటింగ్ మనం చూసాము. ఎంకరేజింగ్, ఎంకరేజింగ్, ఎక్స్ప్రెసింగ్, ఎగ్జార్టింగ్, ఎక్స్పోజింగ్, ఎక్స్ప్లెయినింగ్, దాని తర్వాత డిఫ్యూజింగ్, ఎగ్జార్టింగ్, దాని తర్వాత ఎక్స్ప్లెయినింగ్ ద సెకండ్ కమింగ్. ఇవన్నీ కూడా మనము పర్పస్ ఆఫ్ రైటింగ్ అంటే ఇవన్నీ పుస్తకంలో ఉన్న విషయాలు 5 అధ్యాయాల్లో మనం తర్వాత చూస్తాం. కీ డాక్టర్స్, సైంటిఫికేషన్ డాక్టర్ని చూస్తాము. దాని తర్వాత క్రైస్ట్ సెకండ్ కమింగ్ డాక్టర్ని మనం చూస్తాం. దాని తర్వాత గాడ్ క్యారెక్టర్లో ఆయన ఫెయిత్ఫుల్ అండ్ ద రాత్ఫుల్, ఆయన నమ్మదగిన వాడు, అదే సమయంలో ఆయన గాడ్ ఆఫ్ రాత్ అని మనం చూసాం. ఇంటర్ప్రెటివ్ ఛాలెంజెస్, దాంట్లో ఉన్నటువంటి ఇంటర్ప్రెటివ్ ఛాలెంజెస్ ఏంటంటే సెకండ్ కమింగ్లో చాలా ఇంటర్ప్రెటివ్ ఛాలెంజెస్ రాంగ్ తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మనం చదివికెళ్ళి మనం ముందుకెళ్తాం. దాని తర్వాత అవుట్లైన్ ఏంటంటే మొదటి 3 అధ్యాయాలు లుకింగ్ బ్యాక్, 4-5 అధ్యాయాలు లుకింగ్ ఫార్వర్డ్.
దాని తర్వాత అప్లికేషన్ విషయాలు మనం చూసాము. కంఫర్టింగ్ అండ్ హోప్ ఇన్ ద క్రైస్ట్ రిటర్న్, ఎండ్యూరెన్స్ ఇన్ ఎఫ్లిక్షన్, ఫెయిత్ఫుల్ క్రిస్టియన్ సర్వీసు, మెచ్యూరింగ్ యాజ్ ఏ క్రిస్టియన్ బిలీవర్. సో ఒక మంచి క్రైస్తవ విశ్వాసిగా మనం ముందుకు ఎలా వెళ్ళాలి అనేటువంటి విషయాలు ఈ పత్రిక మనం వచ్చిన వెంబడి వచనాన్ని ధ్యానం చేసినప్పుడు ఇంకా కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సత్యాలు మనము చూడబోతున్నాం. చిన్న ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. ఈవేళ అంతా కూడా మనము జస్ట్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చాను నేను. ఈ బ్యాక్గ్రౌండ్ మనము మైండ్లో పెట్టుకొని దాన్ని ఆ వచనాలన్నీ మనం చదువుతూ ఉంటుంటే వెళ్ళి కొలది అద్భుతమైనటువంటి ఎక్స్పోజిషన్స్ మనం చూస్తూ దేవుడు మనకి బలపరిచి ఇంకా ఏమేమి చేయాలి అనేటువంటి విషయాలు మనము లేఖనాల్లోంచి